ఈ రోజుకున్న సర్కమాస్టెన్సెస్ లో 40% ఉన్న వైఎస్ఆర్సీపీలో 0.5% ఓటు బ్యాంక్ కూడా డిస్టర్బ్ కాలేదు ఇప్పటికి. సో నాకు తెలిసిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది పక్క తీద్దాం కాసేపు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ నిక్కచ్చిగా 40% ఓటు బ్యాంక్ తో ఉన్న ఈ రెండు ప్రభుత్వాలకి, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, ఇప్పుడున్న 2 టర్ములు చేస్తున్న తెలుగుదేశం కూటమికి ప్రభుత్వానికి చూసుకుంటే 40% స్థిరీకరించబడిన ఓటు బ్యాంక్ లో డిస్టర్బెన్స్ విల్ ఆల్వేస్ మేక్స్ టు అదర్ పార్టీస్ కి గెయిన్ కింద, అడ్వాంటేజ్ కింద చూస్తాం. ప్రధానికి వలసలు కానీ లేదంటే పార్టీలో ఎమ్మెల్యేలు మారినాయి. ఇవి ఎక్కడ నాకు వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లోనే క్లారిటీగా చెప్తున్న ఉదంతాలు చూసుకోమనండి ఒకసారి. వంశీ గారు రిఫర్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఈ 0.5% డిస్ట్రక్షన్ 1.5 year పైచిలుకలో వైఎస్ఆర్సీపీకి డిస్టర్బ్ కానప్పుడు ఎవరెవరో మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్, నేను విన్నా నిన్న మొన్న, ఆ తపేల ఛానల్ అంటాను నేనైతే, వాటిలో అయితే వలసలకి నియంత్రించడానికి ఈయన పాదయాత్ర అని చెప్తారు. బట్ పొలిటికల్ సినారియోలో ఒక వేదికలు ఎప్పుడైతే కరువడతాయో, ప్రధానికి లోకేష్ గారి పాదయాత్ర కనుక మీరు తీసుకుంటే అసెంబ్లీ వేదిక ఆయన ఎప్పుడైతే దూరం అయ్యాడో ఆబ్వియస్లీ యాజ్ అన్ ఆప్టెడ్ ఫర్ పాదయాత్ర. ఇక్కడ మీరు చెప్తున్నట్టు 11 మంది టైం వంశీ గారు చెప్పినట్టు కుదరదు. మీరు గతంలో రామారావు గారి గవర్నమెంట్ లోను పి జనార్దన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రానప్పుడు ప్రతిపక్ష స్టేటస్ ఇచ్చారు. ఏది ప్రతిపక్ష నాయకుడి కింద ఆయన మాట్లాడడానికి స్పెసిఫిక్ టైం అలొకేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖల మంత్రులు కానీ మాట్లాడినప్పుడు పార్లర్ గా అపోజిషన్ లీడర్ కి ఆ ఫెసిలిటీ ఉంటుంది దాని మీద ఒక డిబేట్ చేయడానికి. అది ఈక్వల్ అలొకేషన్ టైం అంటారు. అంతేకాని ఇండివిజువల్ కెపాసిటీతో ఉన్న ఎమ్మెల్యేలు అందరు సమయం తీసుకుని ఒకటి మాట్లాడడానికి ఇదేవి పాండవులు కాదు, లేకపోతే కింద కౌరవులు కాదు శకుని బతికించడానికి ఒక్కొక్కడికి ఒక మెతికి అందరూ కంట్రిబ్యూట్ చేస్తే బతికించుకోవడానికి అలాంటిది ఉండదు ఇక్కడ. సో అసెంబ్లీ రూల్స్ ప్రకారం అపోజిషన్ లీడర్ స్టేటస్ అంటే అపోజిషన్ లీడర్ కి కేబినెట్ హోదా ఇమ్మని కాదు. పి జనార్దన్ రెడ్డి గారికి కూడా అపోజిషన్ స్టేటస్ లీడర్ ఇవ్వలేదు. ఫ్లోర్ లీడర్ కింద కన్సిడర్ చేస్తూ స్పెసిఫిక్ టైం అలొకేషన్ ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత పార్లర్ గా దానికి ప్రతిపక్షంగా ప్రశ్నించడానికి, ప్రజల తరఫున వాయిస్ ఇవ్వడానికి. ఇది ఎప్పుడైతే జరగట్లేదో ఆద్యంతో మనం గమనించుకోగలిగితే ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. ఒక ఇండివిజువల్ కెపాసిటీతో ఒక ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు అన్న దగ్గర దానికి ఒక శాంచుయిటీ అన్నది ఆ నియోజకవర్గ సమస్యల ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక స్పెసిఫిక్ ఎలకేషన్స్, ఎర్రగొండపాలెంకి ఎంత ఎలకేషన్, లేదంటే దానికి పులివెందులకి ఎంత ఎలకేషన్స్, ఈ శ్రీకాకుళం జిల్లాకి ఎంత ఎలకేషన్స్ అన్నప్పుడు మాకు స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ వర్క్ కి ఎర్రగొండపాలెంలో ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ ఉంది, వెలుగొండ ప్రాజెక్ట్, దానికి సంబంధించిన ఈ కేటగరైజేషన్స్ లో ఆ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ డిబేట్ దాని మీద కానప్పుడు ఆయన కూర్చుని ఏం చేయగలుగుతాడు అక్కడ? అయితే ఒక సంబంధించిన మంత్రిని కూడా ఒక ఎమ్మెల్యే కెపాసిటీతో తన నియోజకవర్గం కావాల్సిన శాంక్షన్స్ ని అడగడానికి గౌరవ స్పీకర్ గారికి మహా అయితే ఒక 1 minute 2 minutes తప్ప ఎలకేషన్స్ ఉండవు. ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీస్ తో ఉన్న వాళ్ళ ఎలకేషన్స్ గురించి ఇస్ నాట్ ఏ ప్రైమరీ టార్గెట్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. ఎందుకంటే అపోజిషన్ గలం అన్నది ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా కేటగారికల్ గా చెప్తుంది. ఈవెన్ మీరు 11, 18, 19 ఏదో వంశీ గారు కూడా చెప్పారు. నేను ఒకటే విషయం చెప్తాను, ఈవెన్ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా సే ఫర్ ఇన్స్టెంట్ ఇన్ వరస్ట్ కేస్ సినారియోలో 175కి 173 తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలవచ్చు. కానీ గెలిచిన 2 సీట్లు 1 సీటు ఉన్నప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ విత్ అన్ అపోజిషన్ వాయిస్. ఇది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా 10% లేదంటే ఇందాక వంశీ గారు అన్నట్టు 18 మందో 19 మందో కావాలన్నది ఎక్కడ కేటగరీషన్స్ లేదు కాన్స్టిట్యూషన్ లో పరంగా. సో వీటిని దృష్టిలో పెట్టుకుని జీతబత్యాలంటారా, ఈ స్వచ్ఛందంగా ఎంతో మంది పొచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహానుభావులు నడిచిన ఆ అసెంబ్లీల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి విలువలు, విశ్వసనీయత అన్నది ఉంటుంది. అదే స్పీకర్ గారు అదే ఫ్లోర్ లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జీతమే తీసుకోవట్లేదు అయినప్పుడే వీ నీడ్ టు కన్సిడర్ ఇన్ డిఫరెంట్ ప్రివిలేజ్ అన్నప్పుడు రేపొద్దున ఈ బడ్జెట్ సమావేశంలో ఈయన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి ఈయన చెప్పిన రికమెండేషన్ కనుక తోడ్పాటు జరిగితే రాబోయే 2-3 సంవత్సరాల్లో దీన్ని కేటగరైజేషన్స్ లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకెంతమంది స్వచ్ఛందంగా జీతభత్యాలు తీసుకోవట్లేదు అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఎలకేషన్ ఆఫ్ స్పీకర్ గారికి కెపాసిటీలో ఇందాక ల్యాప్టాప్ లేదా మొబైల్ లేదంటే వాళ్ళకి ఒక కార్ లోన్లు ఇలాంటివన్నీ సర్వసాధారణమైన ప్రక్రియ ఎమ్మెల్యేకి. ఈవెన్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి కొత్త పాత టాబ్లెట్లు ఉన్నాయి, లేదంటే పాత మీ దగ్గర ల్యాప్టాప్లు ఉన్నాయని ఇది లేదు. యాజ్ సూన్ యాజ్ దే ఎలక్టెడ్ వెరీ నెక్స్ట్ మూమెంట్ దే బీన్ ప్రివిలేజ్డ్ టు గివ్ ఎ ల్యాప్టాప్. బికాస్ వాళ్ళకి అక్కడ ఈ బడ్జెట్ లోనే ఇప్పుడైతే ఈ పేపర్ అన్న కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంతా ప్రతులు చాలా వరకు తగ్గిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? 1.5 year పాటు నేను జనాల్లో ఉంటాను, ఇంకో 1.5 yearలో మనం ఫామ్ చేయడం ఇమీడియట్లీ అయిపోతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇది ఓన్లీ ఆశాభావంగా మాట్లాడారు అనుకోవాలా? ప్రజల్లో నిజంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన వెళుతున్నారు అనుకోవాలా జనాల్లోకి? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వలేదు కాబట్టి మరొకసారి జనాల దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనుకోవాలా? ఎందుకు ఆయన పాదయాత్ర చేస్తున్నారంటే ఏమంటారు మీరు ఒక విశ్లేషకులుగా? నేనైతే ఒకటే చెప్తాను సార్, ఏ పార్టీ అయినా ఈవెన్ ఆఖరికి మన కేఏ పాల్ గారి పార్టీ కూడా రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను గెలుస్తానని వెళ్తారు తప్ప నాకు 2nd place 3rd place ఇవ్వండి అని కూడా ఎలక్షన్కి వెళ్తారు.
రెండోది ఏంటంటే ఇప్పుడున్న సర్కమాస్టెన్సెస్ లో మీరు ఈ ప్రభుత్వంలో అతను అసెంబ్లీకి వెళ్లకుండానే ఎలాంటి చలనాలు తెప్పిస్తున్నాడో మీరు నేను ఒకటి చెప్తాను. ఉల్లి రైతుల సమస్యల మీద ప్రభుత్వంలో చలనాలు వచ్చిందో చూడండి, పొగాకు రైతులు, మామిడికాయ రైతులు, అలా మీరు రైతాంగానికి సంబంధించిన ఏ అంశమైనా సరే, అలాగే విద్యుత్ ఛార్జీలు, ట్రూప్ ఛార్జీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల పెనాల్టీతో ప్లస్ 13 పైసలు స్వచ్ఛందంగా తగ్గించింది. వీటిలన్నిటి నేపథ్యంలో అపోజిషన్ గా అసెంబ్లీ వేదికగా ఆయనకి స్టేటస్ ఇచ్చి, లేదంటే అట్లీస్ట్ స్టేటస్ అక్కర్లే, అపోజిషన్ కింద కన్సిడర్ చేసి ఆయన గలం ఇస్తే ప్రజా సమస్యలు గౌరవ దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చనీయాంశాలు ఎలా ఉంటాయని దానికి అతను పెడుతున్న ప్రెస్ మీట్లు, తర్వాత అతను ప్రతి నేపథ్యంలోనూ ప్రజా సమస్యల మీద వేలెత్తి చూపించిన దగ్గర ప్రభుత్వంలో చలనం, ఇవన్నీ మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఇప్పుడు అతనికి అసెంబ్లీ వేదికగా గౌరవ న్యాయస్థానం కానీ లేదంటే అసెంబ్లీలో ఎలాగో ఈ ఇప్పుడున్న 124 స్థానాల్లో ఉన్న ప్రభుత్వం ఆయనకి కన్సిడరేషన్స్ ఇవ్వనప్పుడు, ప్రజాబాహుళ్యాలను ప్రజా సమస్యలకు వేలెత్తి చూపించినప్పుడు ప్రభుత్వంలో చలనం ఏ విధంగా వస్తుంది అన్నదానికి ప్రజా వేదికలే ఉపయోగపడతాయి తప్ప ఇది ఏ రాజకీయ పార్టీ అయినా ఆప్ చేసుకునేది ఇదే, ఆప్షన్ లెఫ్ట్. ఎస్ ప్రసాద్ గారు, ప్రజలకి మంచి జరగాలి అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా, లేదంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరైనా కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాని ఫేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే మేము ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అని చెప్పడానికి, అదే ప్రతిపక్షంలో అయితే ఏం చెయ్యాలి అని అడగడానికి, ప్రశ్నించడానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే మీడియాని ఫేస్ చేస్తున్నారు, గతంలో ఎందుకు ప్రెస్ మీట్లు ఎక్కువ పెట్టకుండా మేము ఇది చేశామని ఎక్కువ చెప్పకుండా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఆ ప్రజలకి ఇంటరాక్ట్ తక్కువ అవడానికి కారణం ఏంటంటారు? అప్పుడులో మీడియాకి ఎందుకు ఆయన ఎక్కువగా ఎక్స్పోజ్ కాలేదంటారు? 2 విషయాలు చెప్పగలను సార్. 14 నుంచి 19 దాకా చంద్రబాబు గారి గవర్నమెంట్ కూటమితో మొదలై ఇండివిజువల్ తో కన్ఫైన్ అయింది. అలాగే 19 నుంచి 24 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు మీరు గమనించండి, చంద్రబాబు గారు ప్రత్యక్షంగా ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. వాట్ ఇస్ అవుట్కమ్ ఆఫ్ అవర్ స్టేట్?